Q9 న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ భీమా జమున అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు నివేదిక వివరించగా సమస్యలను సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ కమలాకర్, కొత్తగా వచ్చిన ఎంపీడీఓ బాలకిషన్, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు శాలువా, పూలమాలతో సన్మానించి మెమెంటోను ఇచ్చారు. సభ జరగడం జరుగుతుంది. అయితే ఎన్ఆర్ఐజిఎస్ తరఫున ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటే మన ఎన్ఆర్ఐజిఎస్ తరఫున మన బాస్ ఎంపీడీఓ సార్ గారు. అయితే ఎన్ఆర్ఐజిఎస్ స్కీమ్కు సంబంధించి ఇంతకుముందు మనకు చెప్పిన మన వైఎస్ఎంపీ గారు చెప్పినట్టు ఎంత ప్రెజర్ వచ్చినా కూడా సార్ లోపలే దాచుకొని మనకు మామూలుగా చెప్తుండే అన్ని అంశాలు కూడా. ఎందుకంటే కలెక్టర్ బీసీ తీసుకున్నప్పుడు మేము కూడా అటెండ్ అవుతుంటే కలెక్టర్ గారు ఎంత ప్రెషర్ చేస్తున్నారో మాకు తెలుసు. అది అంత ప్రెషర్ కంటే డబుల్ ప్రెషర్ మన మీద ఉంటుంది వేరే ఎంపీడీఓస్. కానీ ఆ ప్రెషర్ డబుల్ కాదు, సింగిల్ కూడా కాదు, అది చాలా తక్కువ మన మీదకి ప్రెషర్ తెచ్చి. కాకపోతే వర్క్ మాత్రం చేయిస్తాడు. మళ్ళీ 100% వర్క్ కలెక్టర్ గారు టార్గెట్ ఏదైతుందో అది ఖచ్చితంగా అచీవ్మెంట్ అయ్యేటట్టు చూస్తాడు. సో మాకు ఎన్ఆర్జిఎస్కి సంబంధించి సార్ ఉన్న 4 సంవత్సరాల లోపల మాకైతే పెద్ద అచీవ్మెంట్ ఒకటి నేషనల్ టీం ఒకటి. ఆ నేషనల్ టీం కూడా మేము ఎన్ని నైట్ అవర్స్ చేసుకుంటే ఎంత కష్టపడ్డామో తెలుసు. అది చాలా సక్సెస్ఫుల్గా అయ్యి అది మన మండలానికి కాదు మన రాష్ట్రానికి పేరు వచ్చింది అది. సో దాంట్లో చాలా సక్సెస్ఫుల్ మన సార్ పీరియడ్లో జరిగినందుకు అని తర్వాత సార్ ఉన్న 4 సంవత్సరాల లోపల మన ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ తరఫున ఎవరికైనా ఈజీఎస్ స్టాఫ్ తరఫున కూడా ప్రతి మనకు 26 జనవరి కానీ 15th ఆగస్టు కానీ ఎవరికో ఒక అధికారి ఖచ్చితంగా ఉత్తమ అవార్డు అనేది రావడం జరిగింది. అది మనకున్న ఇక్కడ కోఆర్డినేషన్ చేయడం వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన కమలాకర్ సార్ గారు గత మేము ఎన్నికైనటువంటి 6 నెలలలో రావడం జరిగింది. వాస్తవానికి మన సార్ ప్రతి ఒక్కరికి సహకరించి ఆయన సౌమ్యుడు, మృదు స్వభావి. ఎందుకంటే కూడా
మంచిగా రిసీవ్ చేసుకొని దానికి తగిన మన కోపానికి తగిన సమాధానం చెప్పి పంపుతుండే. వాస్తవానికి ఆయన తనకి ఎంత శక్తి ఉందో అంతవరకు మన ప్రతి ఒక్కరికి సేవ చేసిండు. ఎంపీడీసీలకి కావచ్చు, సర్పంచ్లకి కావచ్చు, సెక్రటరీలకి కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు ఆయన పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క వ్యక్తికి తన శక్తి మేర సహాయం చేసి తన పని. ఇకపోతే మన ఆఫీస్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరిని తన కుటుంబం లాగా, ఇది నా ఇల్లు అంటే వాస్తవంగా తన ఇంటిలాగా భావించి ప్రతి ఒక్కరిని ఆత్మీయతతోని మా ఆఫీస్లోనే కావచ్చు, ఇక్కడ ఉన్న అటెండర్స్నే కావచ్చు, మన ఆఫీస్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఇల్లు లెక్కనే అట్లానే మెదిలిండు. అంటే ప్రభుత్వం తరఫున ఏ పని వచ్చినా కూడా, ముఖ్యంగా అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి పైనుంచి ఎంత ప్రెషర్ వచ్చినా కూడా దాన్ని ఫీల్డ్లో కూడా ఎట్లా తీసుకుపోవాలా, ఆ పనిని ఎట్లా విజయవంతం చేయాలా అనే దాని మీదనే పల్లె ప్రగతే కావచ్చు, హరితారమే కావచ్చు, అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా సార్ యొక్క సేవలు, ఆయన మరవలేని సేవలు వాస్తవానికి మన వేల్పూరు మండలానికి రావడం ఒక అదృష్టంగా భావించవచ్చు. ఒక 4 సంవత్సరాలు అయితే కాబట్టి ఆయన ముందు కూడా కంపల్సరీ ఖచ్చితంగా ఉద్యోగ రీత్యా బదిలీ అనేది కామన్ కాబట్టి ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళి అక్కడ కూడా భవిష్యత్తులో మన వేల్పూర్ కంటే ఎక్కువ ఇంకా మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు భగవంతుని ప్రసాదించాలని కోరుతూ సెలవు గడిచిన 3 నెలల్లో ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అనీమియా ముక్త భారత్ ప్రోగ్రామ్, అలాగే పోలియో ఇందులో ముఖ్యమైనవి. ఇందులో ఈ నేషనల్ డిమాండ్ డే అంటే జాతీయ నిలుపుదల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాము. అది మనకి అడ్మినిస్ట్రేటివ్ పరంగా నిలుపుకోలేదు. అది మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో మనకి స్టేట్ నుండి అఫీషియల్గా కేసు వచ్చిన తర్వాత మనము అది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్సిడిసి లిటరసీ టెక్షన్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కూడా ఈ మంత్ 11th నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రతిరోజు పట్టణంలో పాటు 24వ తారీఖు వరకు సర్వే కొనసాగుతుంది. ఈ 4 ప్రోగ్రాంలలో ముఖ్యమైన ప్రోగ్రామ్ తీసుకుంటే మనకి నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున మార్చ్ 3 రోజున పల్స్ పోలియో ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి, అలాగే అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మరియు వైద్య ఆరోగ్య శాఖకి, మన సిబ్బందికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు ధన్యవాదాలు. ఈ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ద్వారా మన వేల్పూర్ మండలము మన జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సుమారు మొత్తంగా ఈ పోలియో డ్రైవ్ కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాల్లో పిల్లల వయస్సు వాళ్ళకి పోలియో చుక్కలు వేయడం జరిగింది. అందులో మనకి గడిచిన 3 నెలల్లో దాదాపు పేషెంట్స్ ద్వారా మొత్తంగా 14,477 మందికి పేషెంట్ సేవలను వినియోగించుకున్నారు. అలాగే ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ చెకప్స్ ఉన్నాయి, గర్భవతులకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు ఇవ్వడం, స్క్రీనింగ్ చేయడం, ల్యాబ్ టెస్టులు చేయడం, తర్వాత ఐఎస్ఐ టెస్టులు చేయడం లాంటివి జరుగుతుంది. అది ప్రతి వారము ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో చూసుకుంటే మనకు డిసెంబర్లో 92%, జనవరిలో 87%, ఫిబ్రవరిలో 87% మనకి ఏజ్ రిజిస్ట్రేషన్స్ నమోదు చేయడం జరిగింది. అలాగే టోటల్ గవర్నమెంట్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఇప్పటివరకు 21 డెలివరీస్ అయ్యాయి, నార్మల్ డెలివరీస్ 3 monthsలో. అలాగే సిసెక్షన్ ద్వారా 36 డెలివరీస్ అయ్యాయి. అలాగే ప్రైవేట్ డెలివరీస్ చూసుకుంటే నార్మల్ డెలివరీ ద్వారా 8 డెలివరీస్ అయ్యాయి. అలాగే సిసెక్షన్ ద్వారా 79 డెలివరీస్ అయ్యాయి. మనము అప్ టు ఫిబ్రవరి 15th వరకు మనం న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశాము. అందులో వేల్పూర్ మండలంలో 9,9 కుటుంబాలకు
జాబ్ జరిగింది. దీంతో ఈ సంవత్సరము 7,300 మందికి పని కల్పించి 10,60 కూలీలకు మనం పని కల్పించడం జరిగింది. వీటికి ఈ సంవత్సరం 3,18,00,000 జరిగింది. మనకు ఖర్చు అంటే సీసీ దాని కింద 3,9,00,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ మొత్తం ఉపాధి హామీలో 6,20,00,000 రూపాయలు చేసేవాళ్ళు జరిగింది. మనం నర్సరీ తీసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీకి 10,000 చొప్పున పెట్టడం జరిగింది మొక్కలు. అది మనకి వర్షాకాలంలో అన్ని మొక్కలు మనం పెట్టించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లేబర్ అత్యధికంగా వచ్చే సీజన్ ఎండాకాలం 2 ఏళ్ళు మంది వస్తుంది. దీంట్లో మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఇప్పుడు మన మండలంలో ఉన్న వర్క్ అయితే ఒకటి చెరువుల పని ఉంటుంది, చెరువుల గుడిగలి వేరే పనులు ఎక్కడన్నా కొన్ని ఊళ్ళలో ఫాలో అవుతుంది. సో ఈ చెరువుల గుడిగలి అనేది మనం చాలా మంది పూజ చేస్తారు, కానీ ఫార్మర్స్ ట్రాక్టర్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ట్రాక్టర్స్ పెట్టుకుంటే వాళ్ళు సిద్ధాంలో వస్తుంది, ట్రాక్టర్ తీసుకుంటే వాళ్ళ పొలంలో వస్తుంటే గట్టిగా డబ్బులు పెట్టి పని కాకుండా ఫ్రీగా వస్తుంది. కాకపోతే ట్రాక్టర్ పేమెంట్ బయట పెట్టుకోవాలి, మనం ట్రాక్టర్ పేమెంట్ ఫ్రీగా వస్తుంది. రాలేదు అది వచ్చేటువంటి అంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ తప్ప వేరే మార్గం లేదు. ఓన్లీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, వేరే లేదు. ఓన్లీ పట్ట మార్పులే ఉంటుంది రిజిస్ట్రేషన్స్. వేరే మార్గం వస్తాయి, ఇంకేం రాలేదు. అలాగే పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేయమని చెప్పింది కదా. పెండింగ్ అప్లికేషన్ క్లియర్ చేయమని చెప్పింది. దానికోసం మేము ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో ఎంక్వైరీ చేసుకుని పంపిస్తున్నాం. దాని మాట ఏంటంటే కలెక్టర్ పంపిస్తున్నాం, అలా తహసీల్దార్గా ఆర్డీఓ కన్నా డైరెక్ట్ రాలేదు. అది ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పటికైతే ఆల్మోస్ట్ వచ్చినాయని క్లియర్ చేస్తున్నాం. వాళ్ళ పెండింగ్ కూడా కదా అదే చేస్తున్నాం. 4 కన్సిడర్ చేయాలి. అన్ని విలేజ్లు పూర్తి చేస్తున్నాం. మొత్తం మార్కెట్స్ వస్తే మాత్రం చేపిస్తాం. ఇప్పుడు అక్టోబర్ ఉన్నది, ఏ రోజు కొనుక్కున్నారు, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కానీ బుక్ వచ్చేది లోపల ఈ ధరణి వచ్చేది ఆపేసింది, మోటేషన్ కాలేదు. ఇప్పటికైనా బుక్ రాలే, పాత్రలకి రైతు మంది పోతుంది. అది ట్రెండింగ్ అట్లే ఉన్నది. 4 నెలల నుంచి కుట్లాడుతున్నారు. ఏమిటి రాలేదు ఇంకా మనం ఏదో కొత్త ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మీకు ఎక్కువ చేసి ఏదైతే వచ్చింది మనం ఇంతకు పంపించాం. మనం తిరిగి వచ్చి దాన్ని ఎక్కువ చేసుకుంటూ పంపిస్తున్నాం. వాటర్ కూడా సార్ మన నల్ల సార్ మన పాత చేయడం జరిగింది. ఇంకో ఒక 6 గ్రామ పంచాయతీ ఇంతవరకు 100% పూర్తి చేసుకున్నాం. మిగతా గ్రామ పంచాయతీ 60% పైన ఉన్నాయి. మిగతా ఈ 31 తారీఖు పూర్తి చేసుకున్నాం, టార్గెట్ చేసుకున్నాం. అదేవిధంగా దశా గ్రామ పంచాయతీ కూడా వీడిఐ మధ్యాహ్న డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రోగ్రామ్ ఉన్నది. ఇలా మండలం నుంచి 10 శాఖల నుంచి ఒక రికార్డు మొత్తం తీసుకుని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. హైవే పూర్తిగా అదేవిధంగా కుక్కల గురించి కాలేజీ చెప్పింది, కానీ మన ఏదైనా విలేజ్లో ఉండే కుక్కలు ఉండాలి ఒక సర్టిఫికేట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. మనం అక్కడ విలేజ్ సర్టిఫికేట్ రికార్డు పెట్టుకుంటాం.
వచ్చినటువంటి ఎంపీటీసీలకు మరియు అధికారులకు అందరికీ అట్లాగే నమస్కారములు. అట్లాగే ఈ సమావేశాన్ని విజయవంతం చేసినంత ప్రతి ఒక్కరికి ఎంపీటీ సభ్యులకు అధికారులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన మీటింగ్కు మన నూతన ఎంపీడీఓగా బాధ్యత స్వీకరించినటువంటి మన బాలకృష్ణ సార్ గారికి ఒక చిన్న సన్మానము, అట్లాగే ఇక్కడ మన గత 3.5 సంవత్సరాలుగా విధులు నిర్వహించినటువంటి కమలాకర్ సార్ గారికి కూడా, బదిలీపై వెళ్ళినటువంటి కమలాకర్ సార్ గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది. కుక్కల బాధ్యత వాస్తవ కాపాడింది గతంలో వేస్తున్న కార్యక్రమం చాలా రీసెంట్లీ ఒక 15-20 days బ్యాక్ కుక్కలను చంపితే ప్రత్యేక అధికారి పంచాయత్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి వచ్చి కాంప్లీట్ విలేజ్ చేస్తే అరెస్ట్ చేసిండు. మళ్ళీ ఎన్నో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. అయితే లోపల సమావేశం చేసిన గౌరవ ఎంపీటీసీలకు ప్రభుత్వ అధికారులకు మరియు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసి వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.